Garuda Express, an international courier service. రాజకీయాలలో ఎత్తులపై ఎత్తులు సహజమే. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని దెబ్బకొట్టడానికి మైండ్ గేమ్స్ తో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుండటం సహజమే. అధికార టీడీపీ ఆకర్ష్ ను జగన్ తట్టుకోగలడా? పార్టీ క్యాడర్ కు ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు? పార్టీ మారే యోచనలో ఉన్న నేతలను ఎలా బుజ్జగిస్తారు? ఎందుకంటే వైసీపీ నుంచి ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరారు. ఈ వలసల పరంపర ముగిసిందనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ మరో షాక్ జగన్ కి తగిలేటట్టుంది. ఉత్తరాంధ్రకు చెందిన మరో 2 ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కంబాల జోగులు, శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే కళావతి వైసీపీని వీడుతారనే ప్రచారం కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ మంత్రి ఆ 2 ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. పార్టీ మారే ఎమ్మెల్యేల సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు అధినేత జగన్. ఎమ్మెల్యేలు పార్టీ చేజారకుండా ఆ జిల్లాలకు చెందిన సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ సమయంలో పార్టీ మారితే వ్యక్తిగతంగా నష్టపోతారంటూ ఎమ్మెల్యేలను జగన్ హెచ్చరిస్తున్నారు. మరోవైపు పార్టీ మారే నేతల తీరును ప్రజల్లోనే ఎండగట్టాలని నిర్ణయించారు. దానికోసం నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. స్వప్రయోజనాల కోసమే పార్టీని వీడుతున్నారని సభల ద్వారా వివరించనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా భవిష్యత్తులో రాజకీయంగా దెబ్బతీయొచ్చని అధినేత జగన్ భావిస్తున్నారు. దీంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్పై ఒత్తిడి తేనుంది వైసీపీ. అయితే జగన్ వేసే ఈ ఎత్తుగడ నిజంగా ఫలిస్తుందా? వలసల్ని జగన్ ఆపగలడా? రాబోయే కొద్ది రోజుల్లో తెలుస్తుంది.